హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కొండగట్టు. మేము వచ్చేసామని చెప్పాం కదా బ్యాక్ వీడియోలో. సో మార్నింగ్ ఫ్రెండ్స్ 5 అవుతుంది. చాలా అంటే చాలా చలి చలిగా అనిపించింది. చుట్టూ వాతావరణం గుట్టలు కదా ఫ్రెండ్స్. సో ఇక అంటే ఫుల్ చలి. ఇది చలి సీజన్ అనుకోండి. సో అందరూ లేవండి లేవండి క్లీన్ చేసుకోవాలనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. సో ఎర్లీ మార్నింగ్ కూడా ఇక మేము స్నానానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అంత చలిలో అంటే చాలా భయం వేసింది. సో మా మమ్మీ అంటుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, రష్ ఎక్కువైతుంది అని అంటుంది. సో ఇప్పుడైతే సీజన్ అది కాదు, కానీ మమ్మీ మాట వినాలి కదా ఫ్రెండ్స్. ఏదో వెళ్తామన్నా ఓకే మమ్మీ అనేసి వస్తున్నాం. మమ్మీ నా వల్ల కాదు మమ్మీ, చాలా అంటే చాలా చలిగా ఉంటుందంటే పర్లేదు రావాలి అంటే. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే హనుమాన్ అంటే గుండం అయితే కాదు, అది కోనేరు మూసేసిల్లు. ఇది న్యూగా క్రియేట్ చేసిల్లు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పురాతన కాలం అయితేనే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చలేదు. బేసిక్గా చెప్పాలంటే పాతవి అయితేనే చాలా చూడడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇదేముంది ఫ్రెండ్స్, సిమెంట్ వేసి ఏదో అట్లా చేసామంటే చేసాం. చూసారా ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి డౌన్, అటు వచ్చేసి కొంచెం పైకి అనేసి ఉంది. సో ఇక్కడ చిన్న పిల్లవాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. సో మా మమ్మీ నాకు ఇక్కడ నచ్చట్లేదు, మనం అటు సైడ్ వెళ్దాం అనేసి అన్నాను. అంటే ఎక్కడొక్కడ అనేసి అంటుంది. లేదు మమ్మీ నేను వెళ్తాను అక్కడికి అని అంటే ఓకే పర్లేదు రా అనేసి అనుకొని ఫైనల్గా అయితే నా మాట నెగ్గించుకున్నాను అనుకోండి. సరే మమ్మీ అనేసి మమ్మీ వెళ్దాం పదా అనేసి ఇక మేము అటు సైడ్ వెళ్ళాం ఫ్రెండ్స్. అటు సైడ్ ట్యాప్స్ కూడా ఉన్నాయి. ఎంతైనా ట్యాప్స్ దగ్గర చేస్తే ఇంట్లో కూడా చేసినట్టే కదా, అందుకని నాకు కూడా నచ్చలేదు. సో ఫైనల్గా అయితే గుండంలోకి మునిగేసాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చలి పెట్టింది. సో ఫైనల్గా అయితే నా స్నానం అయిపోయింది. ఇక ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా దర్శనానికి. సో మేము ఇక్కడ సంచిలో చూసారు కదా ఫ్రెండ్స్, 2 కొబ్బరికాయలు ఎక్కడ కోతులు గుంజుకుంటాయో అనేసి సంచిలో పెట్టుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయం వేసింది. సో చూసారా ఫ్రెండ్స్, ఎలా దగ్గరికి పెట్టుకున్నానో నాకు భయం వేసింది. సో ఫైనల్గా అయితే మేము హనుమాన్ టెంపుల్లోకి వెళ్తున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ. అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి హనుమాన్ అంటే ఫుల్ లైక్ ఫ్రెండ్స్. మీకు కూడా లైక్ అయితే లైక్ కొట్టేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం. సో నేనైతే 5 ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీగా మా మమ్మీ నేను వచ్చేసి 5 అయితే రౌండ్స్ వేసాం. చాలా పీస్ఫుల్గా ఉందనేసి ఇంకా అలానే తిరుగుతున్నాం. ఫైనల్గా అయితే మా దర్శనం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చేసాం. సో మేము ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఏం లేదులేండి ఫ్రెండ్స్, ఇంకెక్కడ ఉంది, ఇంకొక గుడి ఉంది మిగిలిపోయి. ఏంటది? భీమన్న గుడి. సో మేము అక్కడికే వెళ్తున్నాం. మమ్మీతో కూడా అది ఏంటని అడిగితే చెప్తుంది. సో నేను ఏదో ఒకటి ఆనందైతే ఊకొని ఫ్రెండ్స్ ఇప్పుడు వాగుతూనే ఉంటాను. సో మమ్మీ ఇలా అలా అని చెప్తుంటే ఫైనల్గా అయితే మేము రీచ్ అవ్వడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి హనుమాన్ టెంపుల్ బ్యాక్. సో నాకైతే బాగా గుర్తు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి రష్ ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ నుంచి వెళ్దామనేసి మమ్మీతో డాడీతో ఊకే కోపం చేసి బ్యాక్ నుండి వెళ్ళి దర్శనానికి వెళ్ళేది ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే ఫుల్ అంటే ఇక ఒక రోజు పడుతుంది అనేసి నాకు అసలే భయం రష్ ఉంటే. సో ఫైనల్గా అయితే మేము వెనక నుండి వెళ్ళి దర్శనానికి వెళ్ళేది. అది అక్కడ ప్లేస్ చూసేసరికి నాకు అదే గుర్తొచ్చింది. చాలా ఫన్నీ అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి భీమన్న గుడి. ఫైనల్గా అయితే ఇక భీమన్న గుడి దగ్గరికి రీచ్ అవుతున్నాం. రీచ్ అయినాక సో ఫ్రెండ్స్ అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అక్కడ ముందు శ్రీరాముని, రాముడు అంటేనే ఎందరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, మన తెలంగాణ అంటేనే రాముడు. సో ఫైనల్గా అయితే మేము రాముడి పాదరక్షలు కూడా మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అదేనా ఫ్రెండ్స్, ఐ డోంట్ నో. సో కామెంట్ సెక్షన్లో ఇది కూడా కామెంట్ చేయండి. పక్కకు ఒక వల్లు బండ ఏదో ఒక భూత ప్రేతాలు అనేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఏదో ఇట్లా పట్టుకుంటే అక్కడ ఫైనల్గా అయితే వాళ్ళ ఇవన్నీ బయటపడిపోతాయని నమ్ముతున్నారు. సో ఇది కూడా మీరు ఫైనల్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.